బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ద్వారంపూడి దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై కూడా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమాయకులైన వారి ఇళ్లను కూల్చివేశారని, ద్వారంపూడిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎమ్మెల్యే కొండబాబు కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ గారికి కలిసి ఏదైతే వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ రోజు అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించకుండా ఆయన సొంత ప్రయోజనాల కోసం, తన కోసం పదవిని ఉపయోగించుకున్నాడు తప్ప ప్రజలకు కానీ అభివృద్ధికి కానీ ఏమాత్రం ఉపయోగపడలేదు ఆయన. అదేవిధంగా చూసుకున్నట్టయితే అభివృద్ధి పక్కన పెట్టండి, అభివృద్ధిలో ఏ విధంగా అన్యాయం చేశాడో, అభివృద్ధి పేరుతో ఏ విధంగా దోషిస్తాడో మొన్ననే కొత్త కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. ఏ విధంగా దోపిడీ చేశాడు ప్రజల సొమ్ము అన్న విషయాన్ని మీ ద్వారానే ఇవ్వడం జరిగింది. ఆ విషయాలన్నీ మీ దగ్గర ఉన్నాయి. రెండోది, ప్రజల సొమ్ము దోషేనే కాకుండా అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అసభ్య పదజాలంతో మాట్లాడి ఆ రోజున బహిరంగ సభలో ఆయన మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూశారు, దేశం అంతా చూశారు. మీ ద్వారా కూడా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని కాకినాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. నందిని. రాంబాబు గారు, ఏదైతే వైసీపీ గత 5 సంవత్సరాల పరిపాలనలో టీడీపీ సంబంధించి అనుచరుల పైన, అలాగే నగరంలోని చేసిన దౌర్జన్యాల పైన ఈ రోజు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ని అయితే జిల్లా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఏదైతే మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన అయితే కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఈ రోజు ఫిర్యాదు చేశారు. అయితే గతంలో 5 సంవత్సరాల్లో కాకినాడ అరాచకాల పైన, అలాగే పేద ప్రజలపైన ఏ విధంగా దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ ఇళ్లను ఏ విధంగా కూల్చారు. అయితే గతంలో కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయంపై కూడా దాడులు జరిగాయి. దీనికి సంబంధించి కూడా గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ అనుచరులతో పాటు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కొండబాబు కూడా అప్పుడు ఎస్పీని కలెక్టర్ని కలిసినప్పుడు కూడా ఎవరు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పుడు వీరి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఏదైతే వైసీపీలో ఉన్న దౌర్జన్యంగా పరిపాలన చేశారో 5 సంవత్సరాలు, అటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పైన, అతని అనుచరుల పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ రోజు అయితే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కి అయితే వినతి అయితే ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. అలాగే గత 3 రోజుల క్రితం చూసుకున్నట్లయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా కాకినాడ వచ్చారు. ఆయన కూడా గతంలో మినిస్టర్ అయిన తర్వాత ఫస్ట్ కాకినాడ జిల్లాలోనే పర్యటించారు. ద్వారంపూడికి సంబంధించిన గోదాంలో కూడా తనిఖీలు చేశారు. ఏదైతే కొన్ని మెట్రిక్ టన్నుల ఏదైతే సీజ్ చేసిన ఏదైతే రైస్ ఉందో, పీడిఎఫ్ రైస్ ను కూడా పట్టుకున్నారో, అయితే కొంతమంది పైన కేసులు మాత్రమే పెట్టారు. అయితే దీనిపై కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని, చంద్రబాబుతో చర్చించి సిబిఐ ఎంక్వైరీ కూడా వేస్తామని మంత్రి కూడా చెప్పడం జరిగింది. అయితే కాకినాడలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కూడా కాకినాడ మీద ఉంది. ఎందుకంటే గతంలో ద్వారంపూడి అనుచరులు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డికి ప్రధాన బినామీగా ఉన్న ద్వారంపూడి పైన ఎన్నో ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంక్వైరీ కూడా వేస్తామని మంత్రి నాదెండ్ల కూడా చెప్పారు. అయితే ఏదైతే గతంలో ఈ 5 సంవత్సరాలు కూడా అరాచక పాలన కొనసాగించి అరాచకంగా చేసి ప్రజలను దోచుకున్న ద్వారంపూడి పైన, అతని అనుచరుల పైన ఖచ్చితంగా ఎవరైతే అప్పుల్లో కేసులు ఉన్నాయో వారందరిపైన కేసులు కొట్టించేసి ద్వారంపూడి తన వెనకాల ఈ రౌడీ షీటర్లందరూ కూడా తిప్పుకున్నారని చెప్పి వీరందరిపై కూడా కఠినంగా యాక్షన్ తీసుకోవాలని ఇప్పుడున్న ఎస్పీకి అయితే వీరందరూ కూడా శుక్రవారం వినతి ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాము. రాంబాబు గారు, అంటే మరోవైపు వైసీపీ శ్రేణులు చేస్తున్న ఆరోపణ అయితే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇదే క్రమంలో
ఇక ద్వారంపూడి మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఎలాగైనా సరే మేము కడిగిన ముత్యం లాగానే మా నాయకుడు వస్తాడనేది కూడా ఆ శ్రేణుల నుంచి వస్తున్న వ్యాఖ్యలు. దీన్ని ఎలా చూడాలి? అంటే మనం నారా లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో కూడా పర్యటించారు. యువగలం పాదయాత్రలో ఆయన అన్ని జిల్లాలు పర్యటించి నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఖచ్చితంగా కాకినాడ నగరంలో ఆయన ప్రసంగిస్తూ ఈ మాటలు కూడా అన్నారు. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఏదైతే తన దగ్గర ఉన్న రెడ్ బుక్ లో కూడా ప్రతి అవినీతిని అక్రమాలను అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నారా లోకేష్ అయితే ఏదైతే అవలంబిస్తున్న తీరు అంతా కూడా కావాలని తను మెన్షన్ చేసుకుని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి పక్కన ప్రతిపక్షాలు వైసీపీ అంటున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ద్వారంపూడి మాత్రము తప్పు చేశారు. ఏదైతే టీడీఎస్ రైస్ ఒకే కుటుంబాన్ని మనం చూసా, మొన్న వచ్చిన మంత్రి కూడా అన్నారు, ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఒకే కుటుంబాన్ని పోర్టు అధికారులు పోషిస్తూ ఉన్నారు. ఈ పోర్టు అన్నది ఒకే కుటుంబానికి సంబంధించింది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ లబ్ధి చేకూరే ఈ పోర్టును ఒకే కుటుంబానికి లబ్ధి పొందేలా కూడా అధికారులు కూడా ప్రయత్నాలు చేశారు. వీరందరినీ కూడా ఖచ్చితంగా బయటకు లాగుతామని చెప్పి మంత్రి కూడా అన్న సంఘటన కూడా మనం చూసాము. అయితే ఏదైతే పౌర సరఫరాల శాఖ సంబంధించి వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తమ్ముడు అలాగే వాళ్ళ నాన్నగారు మొత్తం ద్వారంపూడి కుటుంబానికి సంబంధించి కూడా రైస్ సంబంధించి అధికారులంతా కూడా వీళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అంతా కూడా దొడ్డిదారిన కూడా టీడీఎస్ రైస్ పేదలకు అందించే రైస్ ను దొడ్డిదారి పట్టించారు. మొత్తం వ్యవస్థను కుంటిపడేలా చేశారు. ఖచ్చితంగా వీరందరిపైన యాక్షన్ తీసుకుంటామని వీరందరూ కూడా చెప్పడం జరిగింది. లోకేష్ కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు వీరంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాకినాడ నది రోడ్డు మీద ఈ మాటలు చెప్పారు. ఖచ్చితంగా ద్వారంపూడి మీద యాక్షన్ తీసుకుంటామన్నారు. అయితే ఇప్పటికి అంటే ఒక్కొక్క పాయింట్ ని బయటకి తీసుకున్నారు. వీటిలో ఎంతవరకు అవినీతి ఉంది, ఎక్కడెక్కడ ఏ విధంగా ఎంత అవినీతి చేశారనే దానిపై ఇప్పుడు ఒక క్లారిటీ కూడా వస్తుంది. పూర్తి స్థాయిలో వీటిపైన కూడా సిబిఐ దర్యాప్తు కూడా చేపడతామని కూడా చెప్పడం జరుగుతుంది. రాంబాబు గారు. రైట్ నందిని, థ్యాంక్ యూ.